హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మరొక కాన్సెప్ట్ అయితే నేనైతే మీ ముందుకైతే రావడం అయితే జరిగిందండి. సో ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసరికి మ్యూచువల్ డైవర్స్ అండి. సో మ్యూచువల్ డైవర్స్ అంటే ఏం కదండి, ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇష్టపూర్వకంగా డైవర్స్కి విడిపోవడానికి అప్లై చేసుకోవడాన్ని మ్యూచువల్ డైవర్స్ కింద అయితే మనం అంటామండి. సో మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేసుకోవాలంటే కొన్ని కండిషన్స్ అయితే కంపల్సరీ అండి. సో మోర్ దెన్ వన్ ఇయర్ నుంచి వాళ్ళు సెపరేట్గా అయితే ఖచ్చితంగా అయితే ఉండాలండి. అదేవిధంగా వారికి ఇరువురికి కూడా విడిపోవడానికి అయితే ఇష్టం ఉండాలండి. సో ఈ రెండు సందర్భాలు జరిగినప్పుడు మాత్రమే వారికి అయితే మ్యూచువల్ డైవర్స్కి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే లభిస్తుందండి. సో దీని తర్వాత ప్రాసెస్ ఏంటంటే వాళ్ళిద్దరు కూడా జాయింట్గా అయితే పిటిషన్ అయితే వేయాలండి ఫ్యామిలీ కోర్టులో. ఆ ఫ్యామిలీ కోర్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు ఆ జ్యూరిస్డిక్షన్ బేస్ అయి ఉంటుంది, అంటే వాళ్ళ ప్లేస్ ఆఫ్ మ్యారేజ్ ఒకటి లేదా లాస్ట్ లివింగ్ ప్లేస్. సో దీని మీద అయితే అక్కడ అదైతే ఏదైతే జ్యూరిస్డిక్షన్ అనేది ఆధారపడి ఉంటుందో అక్కడైతే ఫిల్ చేయాల్సి ఉంటుందండి. సో అక్కడ ఫిల్ చేసిన తర్వాత ఫస్ట్ హియరింగ్ జరుగుతుందండి. సో ఫస్ట్ హియరింగ్ కూడా ఏంటంటే ఇరు పార్టీలు అంటే ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా అయితే ఈ కోర్టులో అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ కోర్టు అనేది ఏంటంటే ఇక్కడ ఇద్దరు స్టేట్మెంట్లు అనేది కూడా ఏంటంటే రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రికార్డ్ చేసిన తర్వాత కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని ఇస్తుందండి. కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటే దీని వచ్చేసరికి 6 months అండి. సో 6 months తర్వాత ఏంటంటే సెకండ్ హియరింగ్ అయితే ఉంటుందండి. సో సెకండ్ హియరింగ్ అయితే ఉంటుంది. సెకండ్ ఇయర్లో అయితే అప్పుడు కూడా కోర్టు అయితే వాళ్ళని అడగడం అయితే జరుగుతుంది, మీ నిర్ణయాలు ఏమైనా మార్చుకున్నారా లేదని అడుగుతుంది. ఇన్ కేసు కనుక ఏ నిర్ణయాలు కనుక వాళ్ళు మార్పు లేకపోతే కనుక కోర్టు అయితే ఫైనల్ డిగ్రీ వేస్తుందండి. లేదు ఇక్కడైతే ఇక్కడ పోస్ట్ హియరింగ్ జరిగినప్పుడు మీకు ఆల్రెడీ ఒక పోస్ట్ హియరింగ్ జరిగినప్పుడు ఏదైతే ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ దాన్ని మీరు వేవర్ అడగొచ్చండి. సో ఏ విధంగా అడుగుతారంటే మీకు ఉన్న ప్రాపర్టీస్ అన్నీ డిసాల్వ్ అయిపోయినట్టు సెటిల్మెంట్ అన్నీ చేసుకున్నారు. సో దాన్ని మీరు వేవర్ అడిగి వెంటనే అదే నెలలో అయితే మీరు డైవర్స్ పొందడానికి అయితే మ్యూచువల్ డైవర్స్ పొందడానికి కూడా అవకాశం అయితే ఉంటుందండి. సో వేవర్ అనేది తీసుకోవాలంటే కనుక ఇది కూడా ఏంటంటే ఒక ల్యాండ్ మార్క్ కేసు అండి. అమర్దీప్ సింగ్ వర్సెస్ అరవింద్ కౌర్ అండి. సో ఇదైతే 2017లో అయితే జరిగింది. సో ఇదే కేసులో అయితే ఏంటండి అప్పుడు కోర్టు అయితే ఏం చెప్పిందంటే వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెపరేట్గా 1 సంవత్సరం కన్నా ఎక్కువ కాలంలో ఉన్నారు. అదేవిధంగా వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ప్రాపర్టీస్ అనేవి డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అన్నీ కూడా జరిగిపోయి ఉన్నాయి. ఇంకా వాళ్ళు కలిసే అవకాశం లేదు అని భావించి ఇంకా వాళ్ళకి రీకౌన్సిలేషన్ వాళ్ళకి ఎన్ని సలహాలు ఇచ్చినా అదేవిధంగా వాళ్ళకి ఎన్ని క్లాసెస్ చెప్పినా వాళ్ళైతే మారే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళకైతే డిగ్రీ అనేది వాళ్ళకైతే ఇమ్మీడియట్లీ అయితే వాళ్ళకి డైవర్స్ అనేది అయితే చేయడం అయితే జరిగిందండి. సో అదేవిధంగా ఇంకా మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే భార్యాభర్తలు ఉన్నారండి. వాళ్ళు 2015లో 2015లో విడిపోయారండి. 2021 సంవత్సరంలో వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేసుకున్నారు. సో ఏంటంటే ఇంక వీళ్ళిద్దరు కూడా కలిసే అవకాశం అయితే లేదు, వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని డిస్ప్యూట్ అయితే అయిపోయినాయండి. సో అలాంటి సందర్భాల్లో కూడా వేవర్ అడిగి ఏదైతే ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉందో 6 months దాన్ని వేవర్ అడిగి సేమ్ అదే మంత్లో కూడా చేసి అదే మంత్లో అయితే వీళ్ళకి సెకండ్ ఇయరింగ్ కూడా జరిగిపోతుంది. అదేవిధంగా ఫైనల్ డిగ్రీ కూడా అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇది ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఇందులో కనుక ఏమైనా కండిషన్స్ ఉంటాయి కనుక ఆ కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు మెయింటెనెన్స్ అండి. సో మెయింటెనెన్స్ కింద ఏంటంటే అయితే ఒకసారిగా ఇవ్వచ్చండి మీ అమౌంట్ అనేది, లేదంటే ఎవరి మంది కూడా అయితే ఇవ్వచ్చు. సో ఒక్కసారిగా ఇవ్వడానికి అయితే ఇష్టపడతారండి. సో ఆ టైంలో ఎంత అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలు చేశారంటే 5 లక్షలు అప్పుడు పే చేసి ఉండాలండి. అదేవిధంగా చైల్డ్ కేర్ అండి. ఇప్పుడు కనుక వాళ్ళు కనుక పిల్లలు ఉంటే కనుక చైల్డ్ ప్రొటెక్షన్ అనేది కూడా ఏంటంటే ఎవరైతే ఈ భర్త ఉన్నారో అతను చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా భార్య కూడా ఏంటంటే ఆ టైంలో ఉద్యోగాలు ఇద్దరు చేసుకున్నప్పుడు ఇద్దరు కూడా జాయింట్గా వాళ్ళ స్కూలింగ్ కానీ వాళ్ళ నీడ్స్ కానీ సో ఇద్దరు కూడా అయితే షేర్ చేసుకుంటారండి ఆ టైంలో. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఎవరైతే ఈ హస్బెండ్ ఉన్నారో ఈ హస్బెండ్ కూడా ఏంటంటే విజిట్ చేయడానికి వాళ్ళ పిల్లల్ని విజిట్ చేయడానికి కూడా అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో అది కూడా ఏంటంటే ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే అండ్ సండే అయితే ఈ 2 రోజుల్లో కూడా తనకైతే అవకాశం అయితే ఉంటుందండి. అదేవిధంగా వీళ్ళకి కనుక ప్రాపర్టీ డివిజన్స్ ఏదైనా ప్రాపర్టీస్లో డివిజన్స్ కనుక ఉంటే కనుక దాని గురించి కూడా ప్రాపర్టీ డివిజన్స్ అంటే ఏం కాదండి, ఇక్కడ భార్యాభర్తల మీద జాయింట్గా ఏదైనా ప్రాపర్టీ ఉంటే కనుక దాన్ని భార్య పేరు మీద ట్రాన్స్ఫర్ అయితే చేయించాలండి. అదేవిధంగా ఇద్దరి మీద కారు ఉంటే కనుక ఇద్దరు కారు కూడా ఏంటంటే భార్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవడం అయితే జరుగుతుందండి. ఇది ప్రాపర్టీ డివిజన్స్ ఇలాంటివి అయితే వస్తాయండి ఇందులోకి. అదేవిధంగా ఇద్దరు ఇంకా జాయింట్గా అయితే ఏమి ఉండకూడదండి. సో జాయింట్గా ఉన్నప్పుడు అన్నీ ఇమీడియట్లీ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయించేసుకోవాలండి. సో ఈ విధంగా అయితే జరుగుతుందండి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ముందు
ఈ కోర్టు ఫీజెస్ అనేవి వచ్చేసరికి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే 200 నుంచి 500 లోపు మాత్రమే ఉంటాయి. అదేవిధంగా మిగిలిన అడిషనల్ ఛార్జెస్ అన్ని కలుపుకుంటే 1000 లోపు. ఇవి కాకుండా ఇంకా మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన ఏమైనా ఉంటే కనుక అది కూడా ఏంటంటే అడ్వకేట్కి పే చేయాల్సి ఉంటుంది. ఆ అడ్వకేట్ అనేది వాళ్ళ ఎస్టిమేట్ ఒక్కొక్క లాయర్ ఒకలాగా తీసుకుంటారు ఈ అమౌంట్ అనేది. ఇంకా ఇందులో ఏమైనా ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఇలాగ ప్రాపర్టీ ఇష్యూస్ మెయింటెనెన్స్ ఇలాగ ఉంటే కనుక సో ఈ కేసుని బట్టి కూడా అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది వెరీ ఈజీ. ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా అయితే ఏంటంటే ఇరు పార్టీల కన్సెంట్ అనేది కంపల్సరీ. వాళ్ళిద్దరు కన్సెంట్ ఉండాలి. ఇద్దరు కూడా జాయింట్గా వెళ్ళి పిటిషన్ అయితే ఫైల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి ప్రాపర్టీస్ అన్ని డిస్ప్యూట్స్ సెటిల్ చేసుకుంటే ఇంకెర్లీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే ఫస్ట్ హియరింగ్ అయిన తర్వాత కూలింగ్ ఆఫ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ 6 months తర్వాత కూడా ఏంటంటే ఇద్దరు కూడా ఏంటంటే కోర్టు ముందు అయితే మళ్ళీ అపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో అపేర్ అయిన తర్వాత మళ్ళీ కోర్టు మిమ్మల్ని చెక్ చేస్తారు. మీలో ఏమైనా మార్పులు ఉన్నాయో లేవని అడుగుతారు. సో అక్కడ కూడా మీరు ఏ చేంజెస్ లేవంటే మీకు కనుక ఇంకా ఏంటంటే ఫైనల్ డిగ్రీ అనేది ఇష్యూ చేస్తుందండి. ఫస్ట్ ఫైనల్ డిగ్రీలో మీకు అయితే మీ మ్యారేజ్ అనేది డిసాల్వ్ అయితే జరుగుతుంది. ఈ ఫైనల్ డిగ్రీ ఎప్పుడైతే మీకు సెకండ్ పీరియడ్ ఉందో ఈ మోషన్ పీరియడ్ వచ్చేసరికి మళ్ళీ అప్పుడు కోర్టు మిమ్మల్ని పిలిచినప్పుడు ఇక్కడ భార్యగాని నాకు ఇష్టం లేదండి నేను క్యాన్సిల్ చేసుకుంటాను అని భార్యకు ఒప్పుకుంటే కనుక మ్యూచువల్ డైవర్స్కి తనకు ఇష్టమే, భర్తకి ఇష్టం లేదు అంటే ఆ టైంలో అయినా ఒప్పుకోదండి కోర్టు. అదేవిధంగా అదేవిధంగా ఇక్కడేమో భర్తకి ఇష్టం లేదు, భార్యకి ఇష్టమైనా సరే ఆ కోర్టు అయితే అలాంటి రీజన్స్ని అయితే ఇంకా అంగీకరిస్తుందండి. ఇక్కడ మ్యూచువల్గా అయితే క్యాన్సిల్ చేసుకోవాలని మ్యూచువల్గా అప్లై చేసుకున్నారు కాబట్టి మ్యూచువల్గా క్యాన్సిల్ చేసుకుంటేనే సో మ్యూచువల్ డైవర్స్ అనేది వస్తుంది అండి. ఒక పార్టీ కూడా నచ్చిన ఒక పార్టీ మార్పు చెందినా సరే సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ డెసిషన్స్లో ఏం మారదు, మ్యూచువల్ డైవర్స్ అనేది వచ్చేస్తాం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుందండి. మ్యూచువల్ డైవర్స్ ప్రాసెస్ ఏంటంటే ఈ డిస్ప్యూట్స్ అన్ని రిసాల్వ్ చేసుకుంటే కనుక కేర్లీగా వచ్చే అవకాశాలు అయితే కంపల్సరీగా అయితే ఉంటాయండి. ఈ సబ్జెక్ట్లో కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉంటే కనుక మీరైతే నన్ను సంప్రదించండి. నా నెంబర్ అయితే స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.